ఉత్తరప్రదేశ్లో నోయిడాకు చెందిన ట్విషా శర్మ మృతి దేశవ్యాప్తంగా దుమారం రేపింది. ఆ మృతిపైన అనుమానాలు వస్తున్నాయి. కాగా ఈ నెల 12న ట్విషా శర్మ అత్తవారింట్లో అనుమానాస్పద రీతిలో శవమై కనిపించారు. అయితే ట్విషా శర్మ తీవ్రంగా డిప్రెషన్కు గురయ్యారని, ఫలితంగా ఉరేసుకుని చనిపోయారని అత్తవారి కుటుంబ సభ్యుల కథనం. ఆమె మరణంపై పుట్టింటి వారు మాత్రం అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ట్విషా శర్మ మృతదేహానికి ఢిల్లీ ఎయిమ్స్లో రెండోసారి పోస్ట్ మార్టం నిర్వహించాలని, ఈ కేసు విచారణ మరో రాష్ట్రానికి మార్చాలని డిమాండ్ చేస్తున్నారు. దేశవ్యాప్తంగా సంచలనంగా మారిన ట్విషా శర్మ మృతి కేసు కీలక మలుపు తిరిగింది. పరారీలో ఉన్న ఆమె భర్త సమర్థ్ సింగ్ దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్ను భోపాల్ కోర్టు తిరస్కరించింది. అంతేకాదు, తమ కుమార్తె మరణానికి ఆమె భర్త అత్తే కారణమని ట్విషా శర్మ కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ట్విషా శర్మ అత్తవారికున్న పరిచయాలతో కేసు దర్యాప్తును ప్రభావితం చేసే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలోనే ట్విషా శర్మ మృతదేహానికి ఢిల్లీ ఎయిమ్స్లో రెండోసారి పోస్టు మార్టం నిర్వహించాలని, ఈ కేసు విచారణను మరో రాష్ట్రానికి మార్చాలని డిమాండ్ చేస్తున్నారు. ట్విషా శర్మ అనుమానాస్పద మృతి కేసు దేశవ్యాప్తంగా దుమారం రేపింది. ట్విషా శర్మ స్వస్థలం ఉత్తరప్రదేశ్లోని నోయిడా. 2012లో ఆమె మిస్. ఆ తర్వాత కొంతకాలంగా ఎంటర్టైన్మెంట్ రంగంలో ఆమె తన అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. పలు బ్రాండ్లకు ప్రచారకర్తగాను కనిపించారు. 2021లో వచ్చిన ఓ తెలుగు సినిమాలో కూడా ఆమె నటించారు. కాగా ట్విషా శర్మ వివాహానికి ముందు ఓ మార్కెటింగ్ కంపెనీలో పనిచేశారు. ఒక డేటింగ్ యాప్లో పరిచయమైన మధ్యప్రదేశ్లోని భోపాల్కు చెందిన లాయర్ సమర్థ్ సింగ్ను ప్రేమించి 2025 డిసెంబర్లో పెళ్లి చేసుకున్నారు. వివాహం జరిగిన 5 నెలల తర్వాత ఈ నెల 12న ట్విషా శర్మ అత్తవారింట్లో అనుమానాస్పద రీతిలో శవమై కనిపించారు. అయితే ట్విషా శర్మ తీవ్రంగా డిప్రెషన్కు గురయ్యారని, ఫలితంగా ఉరేసుకొని చనిపోయారని అత్తవారి కుటుంబ సభ్యుల కథనం. అయితే ట్విషా శర్మది సహజ మరణం కాదని తెలియవచ్చింది. అంతేకాదు, ఆమె మరణంపై అనేక అనుమానాలు వెలుగు చూశాయి. తాజాగా ఆమె మరణానికి సంబంధించి అనేక కీలక అంశాలు వెలుగులోకొచ్చాయి. ట్విషా శర్మ తన తల్లి అలాగే స్నేహితురాలితో కలిసి చేసిన వాట్సాప్ సంభాషణలు వెలుగు చూశాయి. ఇందులో ట్విషా తన వైవాహిక జీవితం పట్ల తీవ్ర ఆవేదన వ్యక్తం చేసింది. అత్తవారింట్లో తాను నరకం అనుభవిస్తున్నారని తల్లితో చేసిన వాట్సాప్ సంభాషణలో ట్విషా శర్మ పేర్కొన్న విషయం బయటపడింది. అంతేకాదు, అనేకసార్లు అత్త అలాగే ఇతర కుటుంబ సభ్యులు తనను నానా రకాలుగా ఇబ్బందులు పెడుతున్నారని ఈ సంభాషణలో ట్విషా శర్మ మనోవేదన వ్యక్తం చేసింది. అంతేకాదు, ఒక దశలో తాను అత్తగారింట్లో ఇక ఉండలేనని కూడా ఖరాఖండిగా చెప్పిన విషయం కూడా వాట్సాప్ సంభాషణలో బయటపడింది. ఇదిలా ఉంటే తాను వేధింపులు, మానసిక క్షోభ అనుభవిస్తున్నానని, తన జీవితం నరకంలా మారిందని ఏప్రిల్ 30న తన తల్లికి సందేశం పంపింది. వాళ్ళు నన్ను బతకనివ్వరు, ఇక్కడి నుంచి నన్ను తీసుకెళ్లండి, ఏదీ సరిగ్గా జరగడం లేదు అని మళ్లీ మే 7న మరోసారి మెసేజ్ పంపింది. తాను ఈ వివాహ బంధంలో చిక్కుకుపోయానని, సంతోషంగా లేనంటూ ఆవేదన చెందుతూ తన స్నేహితులకు పంపిన మెసేజ్లోనూ రాసింది. దీంతో ఆమె మృతిపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అలాగే ఒక సందర్భంలో ఇలాంటి పరిస్థితులకు దూరంగా ఉండాలని, అసలు పెళ్లి చేసుకోకూడదని ఆమె తన స్నేహితురాలికి ట్విషా శర్మ సలహా కూడా ఇచ్చింది. ఇదిలా ఉంటే ట్విషా శర్మ కొంతకాలంగా డిప్రెషన్తో బాధపడుతోందని ఆమె అత్త గిరిబాలా సింగ్ పేర్కొన్నారు. ప్రెగ్నెన్సీ పోవడంతో ట్విషా శర్మ ఒక్కసారిగా డిప్రెషన్కు లోనైనట్టు ఆమె వెల్లడించారు. ట్విషా శర్మది 100% సహజ మరణమన్నారు. అయితే ట్విషా శర్మ మరణాన్ని అడ్డం పెట్టుకుని సమాజంలో తమ కుటుంబానికి ఉన్న ఇమేజ్ను డ్యామేజ్ చేయడానికి కొంతమంది ప్రయత్నిస్తున్నారని గిరిబాలా సింగ్ ఆరోపించారు. మొత్తం మీద ట్విషా శర్మ మృతి దేశవ్యాప్తంగా దుమారం రేపింది.